జీఎస్టీ వ్యవహారంలో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయాల్సింది ఒకటే. 22వ తారీఖుకి ఈ అమల్లోకి వస్తాయి. అమల్లోకి వచ్చిన తర్వాతన ఇప్పటికే బిగిన్ చేసేసారు కాబట్టి ఇప్పటికే వస్తువులు ఏవైతే కొంటుంటారో వాటికి సంబంధించి ఆ టైంకి అయిపోతాయి. అయినా సరే ఇంకా స్టాక్ ఉంది మా దగ్గర, పాత స్టాక్ అని చెప్పేసి ధరలు పెరిగిన స్టాక్నే అమ్ముతారు. అది నిజమో కాదో వెరిఫై చేసుకోవాలి. సేమ్ టైం ఆ తర్వాత ఈ నెలాఖరు తర్వాత చూస్తే మాత్రం దసరా తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ ధరలు తగ్గి తీరాల, తగ్గే విధంగా అమలు చేసి తీరాల, మార్చుకోవాలా. అక్కడ ఆ విధమైనటువంటి సిస్టమ్ ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా దృష్టి సారించాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇక్కడ చూడలేదు, రాష్ట్ర ప్రభుత్వాలే చూడాలి. ఆ బిల్లుల్లో అది తగ్గించి చూపెట్టాలి. లేదు అంటే వ్యాపారులు మొదట ఇట్లా అలవాటు చేసేసి ఆ తర్వాతన ఈ సొమ్ములు వాళ్ళు తింటారు. పాత డేట్లతో పాత స్టాకే అని చెప్పి ఏళ్ల తరబడి తినేసేటటువంటి దరిద్రులు కూడా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా దృష్టి సారించాలి.